ఒకప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. పొగ త్రాగటం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, వంశానుగతంగా వచ్చే జన్యు కారణాలు, వ్యాయామ లోపం, మానసిక ఒత్తిడి గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది శరీరంలో ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది. గుండె ఆక్సిజన్ పోషకాలని రక్తం ద్వారా మన శరీరంలోని అన్ని భాగాలకి సరఫరా చేస్తుంది. అయితే మారిన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం వయసు, స్త్రీ పురుష భేదం లేకుండా చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్న యువతలో కూడా అకస్మాత్తుగా గుండెపోటు రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం. గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడి రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుంది. ఈ కారణంగా రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోతుంది. దీని ఫలితంగా గుండెపోటు లేదా హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యకు, గుండెపోటుకు కొన్ని దగ్గర లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని తేడాలతో మనం రెండింటినీ అంచనా వేయగలం. ముందుగా మనం గ్యాస్ట్రిక్ నొప్పికి, గుండె నొప్పికి గల తేడాలను తెలుసుకుందాం. గుండె దగ్గర వచ్చే నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల వచ్చే నొప్పి దాదాపు ఒకేలాగుంటాయి. దీంతో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా అది గుండె నొప్పేమో అని చాలా కంగారు పడుతుంటారు. వీటి గురించి తెలుసుకోవడం అవసరం. గ్యాస్ట్రిక్ నొప్పి లక్షణాలు ఇప్పుడు చూద్దాం. గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట మరియు ఛాతీలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి వెన్నుముక వైపుగా వ్యాపిస్తుంది. గొంతులో మంట, కడుపు మరియు ఛాతీ భాగంలో మండినట్లుగా ఉండటం, తేన్పులు వస్తుంటాయి. అయితే గుండెపోటు లక్షణాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుండెలో ఆకస్మికంగా నొప్పి రావడమే కాక తీవ్రమైన ఆ నొప్పి మెడ వరకు పాగుతుంది. ఆకస్మిక మైకము, వికారం కలిగి శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అవుతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఛాతీలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి, ఎడమ దవడ మరియు కుడి చేతి వరకు కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది. నడిచేటప్పుడు ఛాతీలో నొప్పి మరియు శరీరంలో తీవ్ర అసౌకర్యం కలిగినా దానిని గుండెపోటు లక్షణంగా పరిగణించవచ్చు. గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది. గుండెపోటుకు కార్డియాక్ స్పెషలిస్టులు కొన్ని కారణాలు తెలిపారు. అస్తవ్యస్తమైన జీవన విధానం మరియు ఆహారపు అలవాట్లు గుండెపోటుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వీటితో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు కలిగి ఉండటం, శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవటం, వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఒత్తిడికి లోనవ్వటం, ధూమపానం మరియు మద్యం సేవించడం, అధిక కొవ్వుతో కూడిన పదార్థాలు మరియు మైదాతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక గుండెపోటు యొక్క నివారణ చర్యలను ఇప్పుడు చూద్దాం. మధుమేహం మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో పెట్టుకోవాలి. అంటే డయాబెటిక్ మరియు అధిక కొవ్వు గల వ్యక్తులకు గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. ధూమపానం మానేయాలి. గుండెపోటుకు ప్రధాన కారణమైన ధూమపానం మానివేస్తేనే బీపీ మరియు గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. శారీరక శ్రమ మరియు వ్యాయామం తప్పనిసరి. రోజుకు కనీసం 30 నిమిషాలు లేదా వారంలో 150 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్, మొలకలు వంటివి తీసుకుంటూ ఉండాలి. వీటిల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్స్, శీతల పానీయాలు మరియు క్యాలరీలు ఎక్కువగా ఉండి పోషకాహారం తక్కువ ఉన్న వాటిని పరిమితంగా తీసుకోవడం మంచిది. వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఒత్తిళ్లు మరియు అధిక ఆలోచనలు మానేయాలి. రోజులో కనీసం 7-8 గంటల పాటు నిద్రించడం వల్ల గుండెపోటు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు. వేరుశనగ నూనె, కొబ్బరి నూనెలను తగిన మోతాదులో తీసుకోవాలి. రెడ్ మీట్ అంటే బీఫ్, పోర్క్, మటన్, రెడ్ మీట్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. అయితే సాధారణంగా 30% పైగా గుండెపోటులు ఈసీజీ పరీక్షలతోనే నిర్ధారిస్తారు. వీటితో పాటు ల్యాబ్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, సి రియాక్టివ్ ప్రోటీన్ పరీక్ష, కార్డియాక్ ప్రోటోనిన్లు, క్రియాటిన్ కినేస్, మయోగ్లోబిన్ ఇలాంటి వాటి వల్ల కూడా గుండెపోటును నిర్ధారించవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం టీఎంటీ అనే పరీక్షను చేయించుకోవడం కూడా మంచిది. పై నియమాలు పాటించడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా చాలా వరకు నివారించుకోవడమే కాక ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.